తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? సత్యనారాయణ అండి. ఎవరండి? అది అంతకే వెస్ట్ గోదావరి, కానీ కోరుకొండలో చూస్తాను. అంటే ఏంటి అసలు ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ మీకు తెలుసా? ఏదో అభివృద్ధి జరిగిందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు, జరగలేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. నాకు పూర్తి స్థాయిలో రాజానగరం నియోజకవర్గం గురించి పూర్తి స్థాయిలో 3 మండలాల మీద నాకు అవగాహన ఉంది. జక్కంపూడి రాజా గారు ఎమ్మెల్యే అయ్యాక సుమారు 1,200 కోట్లతోటి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన నిధులు తెచ్చి పనులు చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీ నోటీసులో ఉంటుంది, సీతానగరం టు రాజమండ్రి రోడ్ అవ్వచ్చు, అలాగే 230 కోట్లతోటి 230 కోట్ల రూపాయల నిధులతోటి మంచినీటి సౌకర్యం, ఆయన ఇంటింటికి కుళాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, రాష్ట్ర గవర్నమెంట్ని కోఆర్డినేట్ అయ్యి చేస్తున్న స్కీమ్. అది 230 కోట్లతోటి ఇంటింటికి గోదావరి వాటర్ అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఆ భూములు ఉన్నాయి కోరుకొండ మండలంలో. ఈ ఆ భూములు అంటారో ఇది ఇంచుమించుగా 30-40 వేల ఎకరం ఉంటుంది. అది సీతానగరం మండలం కోరుకొండ మండలానికి సంబంధించి. ఇది ఏమాత్రం వర్షం వచ్చినా పైనుంచి వచ్చే వాటర్ తోటి ముంపు గురైపోతుంది. అటు గోదావరి వస్తే ఇక్కడ వాటర్ స్టాగన్ అయ్యి పంటలు పోతున్నాయి. దానికి పరిష్కరించే నిమిత్తంగా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులతోటి రివర్స్ పంపింగ్ స్కీమ్ అని తొర్రిగడ్డ దగ్గర నిర్మించడం జరుగుతుంది. అది దానివల్ల ఈ వేలాది మంది రైతులకి లబ్ధి చేకూరుద్ది, పంటను ధైర్యంగా వేసుకోగలుగుతారు. నెక్స్ట్ రాజా గారు చేసిన అభివృద్ధి గురించి మనం చెప్పాలంటే చాలా చాలా చేశాడు. ఒక పక్క గవర్నమెంట్ స్కీమ్స్ అయితే జగన్ గారి ఖాతాలోకి వెళ్తాయి, ప్రత్యేకంగా రాజాబాబు ఖాతాలోకి వచ్చేది. ఈ నియోజకవర్గంలో సుమారు 30-40 గ్రామాలకి 2వ పంటకు నీరు ఇచ్చిన గనుడు జక్కంపూడి రాజా గారు. గతంలో వెంకటేష్ గారి టైంలో వీళ్ళంతా ఈ కోరుకొండలోనే ధర్నాలు చేసిన పరిస్థితి ఏంటి, ఒక్కసారి నీరు వదిలించండి పుష్కరం నుంచి, చెరువులు నిండితే కనీసం ఈ గేదెలకి ఆవులకి నీళ్లు ఉంటాయి అని ధర్నా చేసిన పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు చేయలేకపోయాడు. ఈయన ఆ గొడ్డు గోదా కాదు 2వ పంట పండించుకోండి అని నిరాటంకంగా నీరు వదిలించి రైతులకి మేలు చేకూర్చిన పరిస్థితి. మీరు ఈ 2వ పంట పండించుకున్న ఏరియాలో ఉన్న రైతులను ఎవరినైనా చెప్తారు. అంటే ఇది ప్రత్యక్షంగా కనపడేది మీకు డెవలప్మెంట్, ఇది పరోక్షంగా ఎవరికి తెలియకుండా ఉండే డెవలప్మెంట్. ఇది ఒక ఎకరం, నాకే ఒక ఎకరం ఉందనుకుందాం కాసేపు, ఒక ఎకరం పంట పండిస్తే తొలకరి పంట సారవ అంటాం, సారవ పంటకు వచ్చి ఆ ఖర్చులకి దానికి సరిపోతుంది. 2వ పంట దాళవ అంటాం. ఈ దాళవ పండిస్తే దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సారవ పంట 30-35 పండితే ఇది 40-45 బస్తాలు పండి పరిస్థితి. అలా కాల్కులేట్ చేసుకుంటే ఒక ఎకరం ఉన్న ఒక ఆసామికి 25,000 రూపాయలు ఇది పరోక్ష బెనిఫిట్. ఇది చెప్తే ఎవరికి అర్థం కాదు. మీకే 10 ఎకరాలు ఉంటే ఎంత వస్తుంది? 2,50,000. 5 సంవత్సరాల్లో 7,50,000. దీన్ని ఎవడో చెప్పడం మీకు, ఆ రైతులకి తెలియదు. దీనివల్ల రైతుకి ఆలాభం ఉంటే ఆ రైతు కూలీగా కానీ, లేదా ఇప్పుడు ప్రతిదీ మిషనరీ వచ్చింది, ఆ మిషనరీకి కూడా చేసింది, మిషన్ కొంత చేస్తే దాని మీద కూడా శ్రామిక శక్తి ఉంది కదా, మరి వాళ్ళకు కూడా పని ఉపాధి కలిగించడం జరుగుతుంది. ఇన్ని రకాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేని ఎదురొచ్చి గెలిపించుకునే పరిస్థితి తప్ప మీరు ఎక్కడో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది ఈ అపోహలు అయితే ఎవరో పడక్కర్లేదు. మీ టీవీ ద్వారాగా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. పార్టీ విషయానికి వచ్చి కానీ, జక్కంపూడి రాజా గారి విషయానికి వచ్చి కానీ ఎక్కడ ఏ ఒక్కడో పేరెడతాకే తెలియదు. ముఖ్యంగా రాజాబాబు గురించి చెప్పాలంటే మీరు కాన్స్టిట్యున్సీలో తిరగండి, మీ ప్రెస్ వాళ్ళు మీకు తెలియదు ఏం కాదు. 100కి 90 మంది, ఒకవేళ పార్టీ మీద ఒక 10-20% డిఫర్ అయినా సరే ఎమ్మెల్యే రాజాబాబు గారి పనితీరు మీద 100కి 90-90% కూడా ఆయన మంచోడు, ఆ కుటుంబం అంతా మాకు అందుబాటులో ఉంటుంది అనే మాట చెప్తారు తప్ప ఆయన విమర్శించే అవకాశం కానీ, విమర్శించే విధానం కానీ ప్రతిపక్ష నాయకులు కూడా ఆ సాహసం చేయరని చెప్పి నేనైతే గట్టిగా నమ్ముతాను. అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీ కూడా
లోకల్ కాదు జక్కంపూడి రాజా గారు, నేనే లోకల్ అని చెప్పేసి అంటున్నాడు కదా, దానికి ఏం చెప్తారు? 2012 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం నుంచి ఇక్కడ ప్రజలతో మమేకమయ్యి మన రాజాబాబు గారి తల్లి విజయలక్ష్మి గారు గడప గడపకే 3 సార్లు తొక్కుంటారు. నియోజకవర్గం ప్రతి ఇల్లు 3 సార్లు తొక్కుంటారు. ఆ రోజు నుంచి స్థానికులతోటి మమేకమయ్యి వాళ్ళ రాజకీయం చేసుకుంటూ వెళ్తుంటే 2019లో ఎమ్మెల్యేగా గెలిపించాక వాళ్ళ ముగ్గురు కాదు, రాజాబాబు, గణేష్ బాబు, విజయలక్ష్మి గారే కాదు, రాజాబాబు భార్య ఆవిడ కూడా ఏ సమస్య వచ్చినా సరే, అంటే మెడికల్కి సంబంధించి చెప్పాడు ఎమ్మెల్యే గారు. మెడికల్కి సంబంధించి ఎవరు ఏ సమస్య వచ్చినా ముగ్గురు పిఆర్ఓల్ని నియమించారు. పిఆర్ఓలు వాళ్ళు ఏం చెప్తే అది వెంటనే రియాక్ట్ అయ్యి ఆవిడ పేషెంట్ల బాగోగులు చూసుకోవడం చేస్తుంది. జక్కంపూడి ఫౌండేషన్ ద్వారాగా మీకు బ్లడ్ బ్యాంక్ కానివ్వండి, మన ఎవరైనా మరణిస్తే పేదలు ఆ ఇంటికి అక్షయ సంజీవని అని ఒక 25 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు అంటే పప్పు, ఉప్పు, బియ్యం ఇటువంటివన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. నిరాటంకంగా జరుగుతుంది. అదే బలరామకృష్ణ గారు అక్షయ అమృతం అని చెప్పి మన జక్కంపూడి ఫౌండేషన్ ద్వారాగా ఎమ్మెల్యే రాజాబాబు గారు స్టార్ట్ చేశారు. అది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం అని చెప్పి ఆయన 3 మండలాల్లో 3 చోట్ల పెట్టారు. కరెక్ట్గా 20 రోజులు తిరిగింది. 21 రోజు బంద్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఆయన బంద్ చేసింది. ఎందుకంటే అదేదో ప్రచార ఆర్భాటం తప్ప పని చేయలేని కాదు. ఆయన అంబులెన్స్లు పెట్టాడు, ఎక్కడున్నా చూసుకోండి. ఇప్పుడు మా అంబులెన్స్లు కానీ లేకపోతే మన కైలాస రథాలు కానీ 3 కైలాస రథాల్లో 3 అంబులెన్స్లు ఉన్నాయి, నిరంతరం పనిచేస్తాయి. ఏ టైంలో మీరు ఎవరికి ఫోన్ చేసినా మాకు నెంబర్ ఉంటుంది, 9848782027 నెంబర్, టోల్ ఫ్రీ. మీరు ఆ నెంబర్ కొడితే స్పాట్లో స్పందిస్తారు. లేదు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసినా మేము చేస్తాం. ఆ విషయంలో రాజా గారిని ఎక్కడ పేరెత్తి అవకాశం అయితే లేదు. అయితే రాజమండ్రిలో నివాసం అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన ఇల్లు కోరుకొండలో కట్టుకున్నారు. రెండో విషయం ఏంటంటే రాజమండ్రి కాదు, అది లోకల్ కాదు, రాజనగరం కాదు, రాజమండ్రి అంటున్నారు. మరి ఇప్పుడు నిలబడ్డ బత్తుల బలరామకృష్ణ గారి ఇల్లు ఎక్కడ ఉంది? గాదరాడలో ఇల్లు ఉంటే ఆయన నివాసం ఎక్కడ ఉంటున్నాడు? రాజమండ్రి తిలక్ రోడ్లో ఉంటున్నాడు. దాన్ని కూడా గమనించి ఆయన మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది.